వెళితే అధికార టీడీపీలో వర్గ పోరు ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వివాదాస్పదంగా మార్చేసింది. రెండోసారి ఎన్నిక అత్యంత ఉద్రిక్త పరిస్థితుల నడుమ వాయిదా పడింది. రెండు వర్గాలు బాహాబాహికి దిగాయి. సై అంటే సై అంటూ చెలరేగిపోయాయి. టీడీపీలో కొత్త పాతల మధ్య గొడవ ముదిరి ఈ ఎన్నికలను రచ్చరచ్చగా మార్చేశాయి. ఇంతకీ ఈ వివాదానికి పరిష్కారం దొరుకుతుందా? ఎవరు తగ్గుతారు, ఎవరు నెగ్గుతారు? రోజంతా ఉత్కంఠ, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేంత ఉద్రిక్తత, కుర్చీలు ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో గందరగోళం, అధికార బలం ఓవైపు, మెజార్టీ బలం మరోవైపు, అంతా కలిసి ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రచ్చరచ్చగా మారింది. చైర్మన్ ఎన్నిక సందర్భంగా అనూహ్య పరిణామాలు జరిగాయి. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్పొరేషన్ ని సొంతం చేసుకున్న టీడీపీ చైర్మన్ పదవిని 2 ఏళ్లు ఒకరికి, మిగిలిన కాలం మరొకరికి ఇవ్వాలని నిర్ణయించింది. మొదట 2 ఏళ్లు పూర్తవడంతో అప్పటి వరకు చైర్మన్ గా కొనసాగిన గురువిరెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. మొదట్లో కొందరు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. తర్వాత వారు మళ్లీ వైసీపీ వైపు వెళ్లిపోవడంతో వివాదానికి బీజం పడింది. దీనికి తోడు అధికార పార్టీలో కొత్త పాత నేతల మధ్య విభేదాలు ఉండటం, వారు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వేదికగా చేసుకుని తమ పంతం నెగ్గించుకోవాలనుకోవడంతో గొడవలు జరుగుతున్నాయి. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, కౌన్సిలర్ రఘురామారెడ్డిని మున్సిపల్ చైర్మన్ చేయాలని భావిస్తున్నారు. ఆయనకు పార్టీ అధిష్టానం మద్దతు కూడా ఉంది. అయితే మరో కౌన్సిలర్ ముక్తియార్ కు సీఎం రమేష్ వర్గం సపోర్టు ఉంది. అటు వైసీపీ కార్పొరేటర్లు కూడా ముక్తియార్ వైపు మొగ్గు చూపడంతో ఆయనకు మద్దతిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఎన్నిక జరిగితే ముక్తియార్ గెలిచే అవకాశం ఉన్నట్లు అంచనా. దీంతో ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాగానే ఘర్షణ చెలరేగటంతో మరోసారి ఎన్నిక వాయిదా పడింది. ఆదివారం ఉదయం మున్సిపల్ కార్యాలయానికి టీడీపీ రెబల్ ముక్తియార్ తన మద్దతుదారులతో కలిసి వచ్చారు. ముక్తియార్ కి మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన కౌన్సిలర్లతో కలిసి కార్యాలయానికి హాజరయ్యారు. దీంతో ముక్తియార్ ఎన్నిక లాంఛనమేనని భావించారందరూ. ఇదే సమయంలో వరదరాజుల రెడ్డి వర్గానికి చెందిన 15 మంది కౌన్సిల్ హాల్ కు చేరుకున్నారు. చైర్మన్ ఎన్నిక ప్రారంభం కాకుండా పదే పదే అడ్డు తగులుతూ భారీ నినాదాలతో రసాబాసు చేశారు. చివరకు ఫర్నిచర్, బార్కెడ్లను ధ్వంసం చేశారు. ఏకంగా ఎన్నికల నిర్వహణాధికారి టేబుల్ ధ్వంసం చేసి మైకు విరగ్గొట్టారు. సుమారు 2 గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో శాంతి భద్రతల కారణంగా మరోమారు ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఎన్నికల అధికారి వినాయకం. దీంతో టీడీపీ రెబల్ ముక్తియార్, వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ఎన్నికల అధికారి నిర్ణయంపై మండిపడ్డారు. అంతేకాదు, కౌన్సిల్ హాల్ నుంచి ఎన్నికల అధికారి వెళ్లకుండా అడ్డుకుంటూ బైఠాయించారు. ఒక దశలో ఎమ్మెల్యే అధికారిపై దాడికి సైతం ప్రయత్నించడంతో అక్కడి నుంచి ఎన్నికల అధికారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు పోలీసులు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని, అధికార బలంతో మెజార్టీ సభ్యుల నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోవటం లేదని ఆరోపించారు రాచమల్లు. ప్రభుత్వ తీరుని నిరసిస్తూ తమ చెప్పుతో తాను కొట్టుకుంటున్నట్లు ఉద్వేగానికి గురయ్యారు. అంతేకాదు, తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ముఖ్యమంత్రి, ఈ దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఉన్నంత కాలం ఇటువంటి ప్రభుత్వంలో ఉండే విషయం లేక నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను. నేను వీళ్ళ మీద నిరసనతోనూ, ఈ ప్రభుత్వం మీద నిరసనతోనూ ఆర్టీఓ అధికారి శంషా ముఖ్యమంత్రి ఏం చెప్తేది, లోకేష్ బాబు ఏం చెప్తేది. అందుకే నా నిరసనను మరొకలాగా వ్యక్తం చేస్తాను. నేను వాళ్ళు దాడులు చేస్తున్నారు, మేము దాడులు చేయలే. మా చెప్పుతో మమ్మల్ని కొట్టుకున్నాం, లేక మా చెప్పుతో మేము. అధికారులు ప్రభుత్వ తీరు కారణంగానే మెజార్టీ సభ్యుల మద్దతు ఉన్నా తనకు చైర్మన్ పదవి దక్కకుండా పోయిందని, ఎప్పటికైనా తానే మున్సిపల్ చైర్మన్ అవుతాను అంటూ ధీమా వ్యక్తం చేశారు టీడీపీ రెబల్ అభ్యర్థి ముక్తియార్. పార్టీ గుర్తుతో గెలిచిన వాళ్లకే చైర్మన్ పదవి దక్కాలన్న అధిష్టాన నిర్ణయం మేరకే తన మద్దతుదారులు నిరసన వ్యక్తం చేశారని టీడీపీ ఇన్ఛార్జ్ వరదరాజుల రెడ్డి అన్నారు. చైర్మన్ పదవి కోసమే వైసీపీ నుంచి వచ్చిన ముక్తియార్ని ప్రోత్సహించారని అంటున్నారు. ఆర్థిక సంబంధించిన విషయాలలో కానీ, కాంట్రాక్ట్ విషయాలలో కానీ కొంతవరకు సమస్యలు అయితే ఉన్నాయి. మా ఏరియాలో మా పరిస్థితుల్లో వచ్చే ఆయన ఇంటర్ఫిరెన్స్ ఇవన్నీ ఉండబడిన కారణంగా కొద్దిగా మనస్పర్ధలు విభేదాలనే ఉంటాయి. దాంతోనే ఆయన నన్ను తగ్గించాలని అనుకోవడం అనేది పొరపాటు. ఆయన ఏదన్నా అనుకోని ఉంటే
అది సాధ్యమయ్యే విషయం కాదు. ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నంత వరకు ఆ ప్రజాప్రతినిధిని ఏ పార్టీ అయినా పిలుస్తూనే ఉంటుంది. వర్గపోరుతో రెండోసారి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడగా దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. చైర్మన్ ఎన్నిక ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని ఆకాంక్షించారు. అక్కడ జరిగిన పరిణామాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుని ఆదేశించారు. నివేదిక వచ్చాక వివాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తానికి పంతాలు పట్టింపులు వర్గ విభేదాలకు వేదికగా మారిన ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వివాదం ఇప్పట్లో తేలేలా లేదు.